మీరంతా ఎవడైనా నా మీద రివ్యూ తీసుకుని వస్తే దూకెళ్ళిపోవడమే, అంత అర్థమైందా? ఈసారి మీసాలు అట్లయితే తిప్పడం కాదు, ఇట్లా తిప్పేసినాడు దీంతల్లి. సినిమా నేను చెప్పినా మరో బాలయ్య ఆడి పేరు ఫలక్నుమా దాసో గామో కాదు, ఆయనకి ఏం చెప్పాలి తెలుసా? విశ్వక్ సేన్కి ఏం చెప్పాలి తెలుసా? బాక్స్ ఆఫీస్ కా దాస్, అర్థమైందా? సో సినిమా ఇది సూపర్ అండి. మన రాధికక్క మోసం చేసింది అని అనుకున్నా, బట్ కానీ రాధికక్క మోసం ఏం చేయలేదు, బాగా మంచిగా సపోర్ట్ చేసింది సినిమాలో. అండ్ దాంట్లో అంజలి క్యారెక్టర్ కూడా బాగుందండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో సినిమా సూపరు. మిస్టేక్ ఏంటంటే వ్యాన్లో గొడవ జరిగేటప్పుడు సరుకు ఉండదు, కానీ వేరే వ్యాన్లో నుంచి సరుకు వచ్చేస్తుంది. మిస్టేకా కదా? అవునా కదా? సో గన్ను 45 degreesలో ఉండాలి యాక్చువల్గా కాల్చాలంటే, ఏది హార్ట్ మీద, కానీ గన్ను 25 degreesలో ఉంటుంది, ఆడ వెళ్తుంది. ఇది కూడా మిస్టేకా కాదా? అవునా కాదా సినిమా? అందుకే సినిమా హిట్ అయింది. ప్లీజ్ గో అండ్ వాచ్ ద గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్ అనుకుంటా. ఇంకా మనకు కూడా టాలీవుడ్ కూడా సినిమా వచ్చింది, గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్ కాదు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఆ ఫలక్నుమా దాస్, అరే హీరో భలే ఉన్నాడప్ప. మొన్ననే కలిసిన ప్రీ రిలీజ్ ఈవెంట్కి. సినిమా గురించి మంచిగా చెప్పమన్నా, గట్లా చెప్పా సినిమా గురించి చెప్తా అన్న, అర్థమైందా? సినిమా ఇస్ వెరీ గుడ్ అండి, ఎవ్రీ ఇస్ నైస్, రైట్, సూపర్. రివ్యూ కట్టు, రేటింగ్ కాదు సినిమాకి, అర్థమైందా?